నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్త తోడికోడలియం అనే కథను విందామండి. ఈ కథ అక్టోబర్ 30, 1957 ఆంధ్రపత్రికలో ప్రచురింపబడినది. ఇక కథలోకి వెళ్దామండి. ఆ రోజే తిరుపతి వెళ్ళి వెంకన్నను చూసి రావాలని పట్టుబట్టారు మా అత్తగారు. పని తీరిక లేని మా వారు పై వచ్చే వారం వెళ్దాంలేమ్మా అన్నారు ఆఫీసుకు బయలుదేరుతూ. అపచారం అపచారం అంటూ 2 చెంపలు వాచిపోయేటట్టు బాదుకున్నారు మా అత్తగారు తన సొంత చేతులతో. నాకు నవ్వొచ్చింది. కానీ మరుక్షణం అపచారం అంటూ నా చేతివేళ్లు కూడా 2 చెంపలు మృదువుగా తాకాయి. మరేమిటంటావురా అన్నారు మడిలో ఉన్న మా అత్తగారు. మర్చిపోయి వాకిలికేసిన కర్టన్ ముట్టుకుని నేను చూసేలోగానే దూరంగా జరుగుతూ. పోనీ ఒక పని చెయ్యమ్మా, నీవు నీ కోడలు వెళ్ళిరండి, ఇంకోసారి అందరం కలిసి వెళ్ళొచ్చు అన్నారు మా వారు. అయ్యో నెత్తిరాత, నీవు లేకుండా ఎట్టారా వెళ్ళడం, అపచారంరా, అట్టా అనకూడదు అంటూ దీర్ఘం తీశారు మా అత్తగారు. మరేం చేయమంటావమ్మా, అర్జెంటు పనులన్నీ ఇవాళే ఉన్నాయి. ఇంకో వారం రోజుల దాకా నేనెక్కడికి కదలడానికి వీల్లేదు. అయినా నువ్వు ఇవాళే తిరుపతి ప్రయాణం అవుతావని నేనేం కలగన్నానా? అవునోయ్, కలంటే జ్ఞాపకం వచ్చింది. రాత్రి వెంకన్న నా కల్లో కనిపించాడ్రా. ఎట్టా వచ్చాడనుకున్నావు? మన పక్కింటి పురుషోత్తమాచార్యులు లేడు ముసలాయన, ఆయనలాగా వచ్చాడ్రా. ఒంటి నిండా నామాలతో వెండి పొన్ని వేసిన కర్ర ఒకటి చేతబట్టుకుని వాకిట్లోకి వస్తూనే అమ్మన్నీ ఒక్క కేకేశాడ్రా. ఓయమ్మ, ఇదేమిటి ముసలాయనకింత కోపం వచ్చిందనుకుంటూ వంటింట్లో వంట చేస్తున్న దాన్నల్లా చేతుల్లో ఉన్న తపేళ ఆపళంగా అక్కడే పడేసి హాల్లోకి పరిగెత్తుకొచ్చాను. అన్నట్టు ఆ హాలు మళ్ళీ మన ఈ హాల్లాగా లేదు. ఆ వంటిల్లు మన ఈ వంటిల్లు కాదు. మీ తాతగారి ఇంట్లో ఉండే వంటింటి లాంటిదీని, మా పెత్తండ్రి వాళ్ళింటి హాలు లాంటిదీని కనిపించాయిరా. ఏదో ఒకటిలేమ్మా, త్వరగా చెప్పు, పోవాలి అన్నారు అప్పుడే టిఫిన్ తిని ఆయాసపడుతున్న మా వారు. అపచారం రా, అట్టా అనకు. ఆ నామాల ముసలాయన ఎవరో కాదురా, వెంకన్నే. సాక్షాత్తు ఆ వడ్డీ కాసుల వాడే అట్టా వచ్చాడ్రా. ఇంతకు ఏమైందనుకున్నావు? నన్ను చూస్తూనే ఆ ముసలాయన మండిపడుతూ, ఏం అమ్మణ్ణి, నీ కండ్లు నెత్తికెక్కినట్లున్నాయే, నన్ను చూడటానికి రావడం బొత్తిగా మానేశావే, నేనొక్కడిని ఉన్నానన్న మాట మర్చిపోయావే, ఇంత పొగరా నీకు అంటూ చేతిలో ఉన్న కర్రతో నా నెత్తి మీద బాదడం మొదలెట్టాడ్రా. తలంతా బొప్పిలు కట్టిందంటే నమ్ము, కల్లోనే అనుకుంటానట. చూశావా, నేను తిరుపతి రాలేదన్న కోపంతో వెంకన్న ఈ విధంగా వచ్చి దండిస్తున్నాడు అని మా అత్తగారు అంటుంటే మా వారు పక్కున నవ్వి, భలే దేవుడే మొత్తానికి తన్ను చూడటానికి రాకపోతే తన్ని రప్పించుకుంటున్నాడు అన్నారు. అపచారం రా, వెంకన్నతో వేళాకోళాలేమిట్రా? వెంకన్నంటే ఏమనుకున్నావు? తప్పుంటే చెప్పు తీసుకుని కూడా తంతాడ్రా. వెనకటికి మా అత్తగారిని వెండి చెప్పుతో కొట్టాడట కల్లో కనబడి. మంచివేళ మడిలో ఉన్నాను గనక చేతి కర్రతోనే నా నెత్తి చితగ్గొట్టాడ్రా వడ్డీ కాసులవాడు. మరి కొట్టాడంటే కొట్టడట్రా. మనం తిరుపతి వెళ్ళి దగ్గర 7 ఏడాది కావచ్చిందా. కట్టిన ముడుపులన్నీ అట్లాగే పేరుకుపోయాయి. మరి ఆయనకు మాత్రం కోపం వచ్చిందంటే రాకేం చేస్తుంది? చూశాడు, తనే చక్కా బయలుదేరొచ్చాడు నాకు బుద్ధి చెప్పడానికి. అందుకే ఈరోజు ఏమైనా సరే వెళ్ళి తీరాలనుకున్నాను. తీరా వెళ్దామనుకుని వెళ్ళకపోతే స్వామికి మళ్ళీ ఏం కోపం వస్తుందోనని భయంగా ఉందరా అంది అత్తగారు. సరే, నీవు తప్పనిసరిగా ఈరోజే వెళ్ళాలంటే మీ అత్తా కోడలిద్దరూ వెళ్ళి రావాల్సిందే. నేను ఆఫీసులో దిగి కారు పంపుతాను. మధ్యాహ్నం భోజనాలయ్యాక బయలుదేరి వెళ్ళండి, పని పిల్లవాణ్ణి కూడా తీసుకుని అంటూ వెళ్ళి కారులో కూర్చున్నారు మా వారు. అయితే ఇంతకు నువ్వు రావన్న మాటేగా? ఆహా, మీ వెంకన్నకు కోపం వచ్చినా సరే. అపచారం రా, ఏం మాటలురా అవి?
మరి నన్నేం చేయమంటావమ్మా? ముఖ్యంగా ఈ వేళ రేపు నేను కదలడానికి వీల్లేనన్ని పనులున్నాయి. అబద్ధం కాదు అన్నారు. సరే ఏం చేస్తాం? వెంకన్నకే నిన్ను కొండకు రప్పించుకోవాలని ఉంటే ఆ పనులన్నీ మధ్యాహ్నం లోపుగానే పూర్తి కాకూడదు అంది మరలా అత్తగారు. అవునవును, అన్నట్టు వెంకటేశ్వర స్వామి బిజినెస్ దేవుడుగా నా పనులన్నీ మధ్యాహ్నంలోగా పూర్తి చేస్తాడేమో చూడాలి అన్నారు. తప్పక పూర్తి చేస్తాడ్రా. వెంకన్న రాత్రి నా కల్లో వచ్చినట్టు తనే వచ్చి తల చితగ్గొడతాడు బాబోయ్. వద్దు, ఆయనంత పని చేయకుండానే నేను కొండకొస్తానని చెప్పు, కానీ ఈరోజు కాదు. అబ్బా, ఆ మాట అనుకురా, అపచారం రా అంది. సరే అనన్లే అనుకుంటాను అంటూ లెంపలేసుకున్నారు మా వారు. సరే నీ ఇష్టం, అంతా వాడి దయ. నువ్వు రానందుకు అపరాధ కానుక హుండీలో వేస్తాను అంది. ఆ పనేదో చెయ్యమ్మా. అలాంటి సదుపాయాలన్నీ నాలాంటి వాళ్ళ కోసం ఆ దేవుడు ముందే ఏర్పాటు చేశాడుగా అంటూ కారు స్టార్ట్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయారు మా వారు. తిరుపతి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసి పెందరాడే భోజనం ముగించింది మా అత్తగారు. మా వారు కూడా రాలేదన్న నిరుత్సాహంతో నేను 4 మెతుకులు తిని విధిలేక మా అత్తగారి వెంట బయలుదేరాను. మా వారు కారు పంపించారు. పెట్రోల్ గట్రా వేయించి తిరుపతి వెళుతున్నామని తెలియంగానే డ్రైవర్ కూడా తన పెళ్ళాం పిల్లల జబ్బుల బాపోతు ఎన్నాళ్ళ నుండో స్టాక్లో ఉన్న ముడుపులు, పిల్లల తల మీద శాస్త్రానికి వేసిన కత్తెరల బాపతు తల వెంట్రుకలు అన్నీ కలిపి ఒక చిన్న కిరసనాయిల డబ్బాలో పెట్టి ముందు సీట్లో తన పక్కనే పెట్టుకున్నాడా డబ్బా. ఆ ముడుపుల డబ్బా మీద ఎలాంటి సామాను పెట్టనివ్వకుండా కాపాడుకోవడానికి అవస్థ పడిపోయాడు డ్రైవరు. ముందు సీట్లో ఆ డబ్బా పక్కనే మా మలయాళం పనిపిల్లవాడు కూడా వచ్చి కూర్చున్నాడు. అంతటితో ఆగక వాడు బట్టలు పెట్టి తెచ్చుకున్న తోలు సంచి ఆ ముడుపుల డబ్బా మీద పెట్టాడు. డ్రైవర్ ప్రాణం విలవిలా కొట్టుకుంది. తక్షణం ఆ తోలు సంచి తీసి సీటు కింద పడేస్తూ, అది స్వామి ముడుపుల డబ్బా, ఇది తోలు సంచి, అపచారం అంటూ సగం అభినయంతోనూ సగం వచ్చి రాని అరవ మాటలతోనూ మెల్లగా చెప్పాడు డ్రైవరు. అసలు మా డ్రైవర్కు మలయాళం పనిపిల్లవాడికి ఎప్పుడూ సరిపడదు. పిన్నే వ్యాన్ ఇంద బ్యాంగ్ ఎంగే వెక్కణం తలమేలియా అంటూ డ్రైవర్ మీద మండిపడ్డాడు మలయాళం. ఉఫ్, అరవకు, అమ్మగారు వస్తున్నారు అంటూ కారు దగ్గరికి వెళ్ళిన నన్ను చూపించాడు డ్రైవర్. మలయాళం నోరు మూశాడు. అత్తగారు వెనక వైపున వంటిల్లు, వడ్ల కొట్టు, స్టోర్ గది, పూజా మందిరం ఉన్న గది అన్నీ నెంబర్ల వారీగా తాళాలేసుకుని సహారా ఎడారి భూదానం ఇచ్చినట్టు వంటింటి ముందున్న వాసారాను మాత్రం వంటవాడికి వదిలేసి తోటవాడికి ఇంటి భద్రం అంతా చెప్పి వర్షం వచ్చేటట్లయితే గొడ్లను కొట్టంలో కట్టేయమని చెబుతూ వచ్చి కారులో కూర్చున్నారు, ముడుపులు పెట్టిన తాటాకుల బుట్టుతో సహా. ఈ లోపుగా నేను మేడ మీద గదులన్నిటికీ తాళాలేసుకుని వెళ్ళి కారులో కూర్చున్నాను. మరి తాళాలు అబ్బాయికిచ్చి వెళ్ళొద్దు అన్నారు మా అత్తగారు. వెళ్ళే దోవలోనేగా ఆఫీసు, ఇచ్చి వెడదాం అన్నాను. కారు బయలుదేరింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మా అత్తగారు కూర్చున్న వైపు కారు టైరు డామ్ అంటూ బ్రహ్మాండమైన మూతతో పంచర్ అయింది. ఓ అమ్మ, ఏమిటే ఆ మూత అంటూ హడలిపోయి నన్ను గట్టిగా పట్టుకున్నారు మా అత్తగారు. నవ్వనా, నవ్వకుండా ఉండనా? అబ్బే ఏం లేదత్తా, టైర్ పంచర్ అయిందన్నాను నవ్వాపుకుంటూ. మరెట్టాగూ ఇప్పుడు? అబ్బాయి కూడా రాలేదే అన్నారు మా అత్తగారు కంగారు పడుతూ. వేరే టైర్ ఉంటుంది కారులో, మార్చుకుంటాడు, మనం కాసేపు కారు దిగాలి అన్నాను. అట్లాగా అంటూ కారు దిగారు మా అత్తగారు నాతో పాటు. అయినా ముందున్న పాత బస్సే నయం ఈ కొత్త కారు కంటే. ఎన్నడైనా ఆ బస్సు ఇట్లా డామ్ అంటూ పేలిందా అంది. మా అత్తగారు చెప్పే బస్సు మా పాత ఫోర్డ్ వేను. అది ఆమె అభిమానాన్ని చూరగొన్న బస్సు. డ్రైవర్ టైర్ మార్చుకున్నాడు. తిరిగి కారులో కూర్చున్నాం. అసలే మధ్యాహ్నం ప్రయాణం అలవాట్లేక తలనొప్పి పట్టుకుంది. దానికి తోడు మా అత్తగారు తన పుట్టింటి వాళ్ళ గురించి, వాళ్లకు సంబంధించిన బంధువులు తిరుపతిలో ఎంతమంది ఉన్నారో వాళ్ళను గురించి, వాళ్లల్లో తనతో మాటలు లేని వాళ్ళెంతమందో, తనంటే పడి చచ్చే వాళ్ళెంతమందో వాళ్ళందరినీ గురించి చెప్పి నా తలనొప్పి మరి కాస్త ఎక్కువ చేసింది. నిజంగానే తిరుపతిలో
మా అత్తగారి బంధువులు ఎక్కువగానే ఉన్నారు. ఎవళ్ళింటికెళ్ళినా ఎవళ్ళింటికి వెళ్ళకపోయినా చిక్కే. అందుకే మా వారొస్తే టైం లేదనే సాకుతో నేరుగా కొండకెళ్ళి స్వామి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తుంటారు. కొడుకు వెంట వచ్చినప్పుడు మా అత్తగారు కూడా నోరెత్తరు. కానీ నేను ఈసారి ఆమె చేతుల్లో చిక్కాను. ఆమె ఎక్కడికి తీసుకెడితే అక్కడికి వెళ్ళాలి చచ్చినట్లు. మా వారు వాళ్ళ పెద్దనాన్న ఇంటికెళ్ళి వాళ్ళ అన్నయ్యని పిలుచుకుని కొండకెళ్ళమని చెప్పారు. నిజంగానే మా బావగారిని తోడుకోడల్ని చూసి చాలా కాలమైంది. మనవడు పుట్టాక వెళ్ళనే లేదు. నామకరణానికి రాలేదని ఎంతో నిష్ఠూరంగా జాబు రాసింది మా తోడికోడలు. మా వారు వాళ్ళ పెద్దనాన్న ఇంటికి వెళ్ళమన్నప్పుడు మా అత్తగారు సరే అన్నారు. కానీ తీరా తిరుపతి దగ్గరకు వచ్చేసరికి ఏమే, మరి మా సరోజ ఇంటికెళ్ళి ఈ రాత్రి ఉండి తెల్లారగట్ల బయలుదేరి కొండకెళదామా? దాన్ని చూసి చాలా రోజులైంది ఏం అన్నారు. సరోజ మా అత్తగారి పెద్దక్క మనమరాలు. వద్దని నేనెట్లా చెప్పేది? మరి మీ అబ్బాయి బావగారింటికి వెళ్ళమన్నారు అని గొణిగాను మెల్లగా. ఆ, వాడింటికే ఇల్లేస్తూ నీకు తెలియదేముంది చెప్పు. పైగా ఆ మధ్య నీ తోడుకోడలికి పెద్ద జబ్బు చేసిందని, మంచంలోంచి లేవడం లేదని జాబు రాశాడుగా వరం. మరి ఇప్పుడు ఎట్టా ఉందో? ఇంత రాత్రప్పుడు మనం వెళ్ళి జబ్బు మనిషిని దాని అవస్థ పెట్టడం ఎందుకు? కోడలు ఎక్కడ ఉందో లేక పుట్టింటికి వెళ్ళిందో? అంతగా అయితే కొండ దిగి వచ్చేటప్పుడు చూసి వెళ్దాంలే. ఏమంటావ్ అన్నారు మా అత్తగారు. ఏమంటాను, సరే మీ ఇష్టం అన్నాను. కారు సరోజ ఇంటి ముందు ఆగింది. సంతోషంగా కారు దిగబోతున్న అత్తగారు ఆగిపోయారు బ్రేక్ వేసినట్లు. సరోజ ఇంటి వాకిలికి తాళం వేసింది. కారు ఆగడం చూసి బయటకొచ్చి పక్కింటి వాళ్ళు చెప్పారు, సరోజ మొగుడికి ట్రాన్స్ఫర్ అయిందని, నెల రోజుల క్రితమే తాడిపత్రి వెళ్ళిపోయారని. మా అత్తగారి ముఖం వెలవెలాబోయింది. నా ముఖం చూడలేకపోయింది. పోనీ శకుంతల ఉందేమో చూసిపోదామటే, దగ్గరేగా అన్నారు మా అత్తగారు. అలాగే అన్నాను. శకుంతల మా తోడికోడలికి తోడికోడలను, మా అత్తగారు పుట్టింటి ఆడపడుచును. మా తోడికోడలంటే సరిపడకపోయినా శకుంతలంటే ప్రాణాలిస్తుంది మా అత్తగారు. కారు శకుంతల ఇంటి ముందు ఆగింది. మళ్ళీ మా అత్తగారు కారు దిగబోతూ ఆగిపోయారు. శకుంతల ఇంటి వాకిలికి కూడా తాళం వేసింది. మళ్ళీ ఆ పక్కింటి వాళ్లే చెప్పారు పురిటికి పుట్టింటికి వెళ్ళిందని, ఆవిడ భర్త వాళ్ళ అన్నగారింట్లోనే ఉంటున్నాడని. మా అత్తగారు ముఖాన కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. ఏడ్చినట్టే ఉంది అని కాసేపు విసుక్కున్నారు మా అత్తగారు. సరే ఏం చేస్తాం, మీ తోడుకోడలింటికే పోదాం పదా అన్నారు మా అత్తగారు నీరసంగా. నా ప్రాణం లేచొచ్చింది. మా తోడుకోడలింటి ముందు కారాగింది. ఈసారి మా అత్తగారు బిగుసుకుపోయి కూర్చున్నారు. నేనే ముందు కారు దిగాను. నన్ను చూస్తూనే మా బావగారు ఎక్కడలేని సంతోషంతో ఇంట్లోంచి పరిగెత్తుకొచ్చారు కారు దగ్గరికి. రామ్మ, ఎన్నాళ్ళకి కనిపించావు? కారులో ఎవరు? కక్కే. ఏం కక్కి కారులోనే కూర్చున్నావు? లోపలికి రా, ముది మనవణ్ణి చూద్దువు గాని. ఏమిటో మీరంతా మమ్మల్ని బొత్తిగా మర్చిపోయారు అన్నట్టు తమ్ముడు రాలేదేం? అర్జెంటు పనులున్నాయని ఆగిపోయారు అన్నాను. అట్లాగా, వాడికి ఎప్పుడూ అర్జెంటు పనులే. ఇదిగో డ్రైవర్, కారు తీసుకెళ్ళి వీధి చివరనున్న వియన్న గారింట్లో షెడ్లో పెట్టు. అబ్బాయి, ఆ సామాన్లన్నీ లోపలికి తీసుకెళ్ళు నాయనా అని మలయాళంలో చెప్పి రాండి కక్కి అంటూ మమ్మల్ని లోపలికి పిలుచుకెళ్లారు మా బావగారు. ఏమేవ్, మా కక్కి మీ చెల్లెలు వచ్చారేవ్, త్వరగారా అంటూ వంటింటిలో ఉన్న మా తోడికోడల్ని కేకేశారు మా బావగారు. ఎట్లాగూ వాళ్ళకు మన ఇల్లు కనిపించిందా? అసలు మన మీద కోపంతో అసలు తిరుపతి రావడమే మానేస్తారేమో అనుకున్నా. పోన్లేండి, దేవుడు చూడటానికైనా వచ్చారు కదా, ఇదిగో వస్తున్నా అంటూ వంటింట్లో నుంచే చదివేసింది మా తోడికోడలు. మా బావగారి ఇంటి వాకిళ్ళన్నీ ఎత్తు వెడల్పు లేని చిన్న వాకిళ్ళు. మా అత్తగారు జాగ్రత్తగా తల వంచి శరీరాన్ని అడ్డంగా తిప్పి లోపలికి రావడం చూసిన మా తోడికోడలు గుడ్లు తేలేసి, ఎవరు అత్తయ్యే అన్నది ఆశ్చర్యంగా దవడలు నొక్కుంటూ. ఆ, ఏం అంత గుర్తుపట్టలేకుండా ఏమైనాను అని కోపంతో దీర్ఘం తీశారు మా అత్తగారు. దిష్టి తగులుతుందని పమిటి కొంగు ఒంటి నిండా కప్పుకుంటూ.
అబ్బే, మీరేం కాలేదత్తా, మీ శరీరమే ఏదో. నీ ముఖంలే, త్వరగా వెళ్ళి మరదలు భోజనం సంగతి చూడు అంటూ మా బావగారు గుడ్లురిమి చూశారు మా తోడికోడల్ని. ఎందుకట్టా నన్ను గుడ్లురిమి చూస్తారు? తప్పేమన్నాను? ఒకప్పుడు నేను ఈ వాకిళ్ళన్నీ పట్టనని మీ కక్కి అందరికీ చెప్పి నవ్వలా? నేనేమీ నవ్వలేదమ్మోయ్ అంటూ మా అత్తగారు నట్టింటి గుంజ కానుకుని కృష్ణ అంటూ కూర్చున్నారు. మా అత్తగారు చూడకుండా మా బావగారు మా తోడికోడల్ని చూసి పండ్లు కొరుకుతూ, అబ్బా, నీ నోరి కుట్టి కుదళ్లలో పెట్టినా ఊరుకోదు కదా, ముందు వెళ్ళి మరదల భోజనం సంగతి చూడమంటే. అట్లాగే నా కోసం అట్టే పెట్టిన ఆవు పాలున్నాయేమో కక్కికివ్వు, ఈ పూట నాకక్కర్లా అన్నారు. ఎందుకురా, నా కోడలు నా కోసం ఫ్లాస్క్లో తెచ్చింది మా ఇంటి ఆవు పాలు, అవి చాలు, అవి ఉన్నాయిగా అన్నారు. ఆమె ఎప్పుడొచ్చినా మన ఇంటిలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదనే ఏర్పాటుతోనే వస్తుందిలేండి. రావమ్మ చెల్లెలా, భోంచేద్దాం అంటూ నా చేయి పట్టుకుని వంటింటి వైపు పిలుచుకెళ్ళింది మా తోడికోడలు. నేను ఇన్నేళ్ళొచ్చినా నీ పెళ్ళాం దాని బుద్ధి పోనిచ్చింది కాదురా వరం అన్నారు మా అత్తగారు తన బుద్ధి పోనివ్వకుండా. మా బావగారు మాట సర్దుతూ, దాని మాటలకేంలే కక్కి, నీకు తెలియదేముంది, ఒట్టి పిచ్చిది, నోరుందని వాగడమే తప్ప దానికి మనసులో ఏమీ ఉండదు, ఒట్టి బోళా అన్నారు. ఎప్పుడూ పెళ్ళాన్ని వెనకేసుకొస్తుంటాడని మా బావగారంటే కూడా మా అత్తగారికి కాస్త కోపం లేకపోలేదు మనసులో. ఏమో నాయనా, మా తోడికోడలు పోయినప్పుడే ఈ ఇంటికి నాకు రుణం తీరింది. తోడికోడలైనా సొంత అక్క కంటే ఎక్కువగా చూసేది అన్నట్టు నీ కొడుకేడి అంటూ మాట మార్చారు మా అత్తగారు. వాడికి వరంగల్లో ఉద్యోగమైంది కక్కి, వాడు వెళ్ళి అప్పుడే 2 నెలలయ్యింది. ఇల్లు దొరకగానే కోడల్ని మనవణ్ణి తీసుకెళ్ళి అబ్బాయి దగ్గర దిగి విడిచి రావాలి అన్నారు. అట్టాగా, అన్నట్టు నీ మనవడేడ్రా, నిద్రపోయాడా? అవును కక్కి, వాడికి వారం రోజుల నుండి దగ్గు జలుబు పట్టుకుని వదలడంలే, పాపం డీలా అయినాడు బిడ్డ, చూస్తావా? ఇప్పుడెందుకురా బిడ్డని నిద్రలేపడం, రేపొద్దునే చూడొచ్చులే. ఇంతకీ వాడికి అబ్బ పోలికొచ్చిందే అమ్మ పోలికొచ్చిందా అంటూ చుక్కు ప్రశ్న వేశారు మా అత్తగారు. మా బావగారు నవ్వి, అందరూ తాత పోలికే వచ్చిందంటున్నారు కక్కి అన్నారు. అట్టాగా, కాకా పట్టండి మీ కక్కీని, అవ్వ పోలికొచ్చిందంటే రేపు వాడికి ఓ పూట అన్నం కూడా పెట్టదావిడ అని అందుకుంది మా తోడికోడలు భోంచేసి ఆకు మడుస్తూ. మా బావగారు కంగారు పడిపోయారు. మాట మారుస్తూ, కక్కి, పాల ఫ్లాస్క్ కారులో ఉందా, లోపలికి తెచ్చాడా అంటూ వెళ్ళి సామాన్ల దగ్గరున్న ఫ్లాస్కు, పండ్లు, గ్లాసు తెచ్చి మా అత్తగారి ముందు భక్తిగా ఉంచారు మా బావగారు. ఇప్పుడే ఎందుకురా, కాసేపుండి తీసుకుంటాలే అన్నారు మా అత్తగారు. తీసుకో కక్కి, ఒంటిపూట భోజనం, పాలు కూడా వేళకి తీసుకోకపోతే పెద్దతనంలో నీరసంగా ఉండదు అంటూ మా బావగారు కాసేపు బ్రతిమాలిన తర్వాత మెల్లగా ముందుంచిన పండ్లు, పాలు పక్షపాతం లేకుండా పుచ్చుకున్నారు మా అత్తగారు. మా తోడికోడలు నేను భోంచేసి తమలపాకులు పాందాన్తో సహా వచ్చి మా అత్తగారి పక్కనే కూర్చున్నాం. మా అత్తగారు మా తోడికోడలు వచ్చేలోపుగానే అరటిపండ్ల తొక్కలన్నీ పక్కనే ఉన్న మంచం కిందకు తోసేశారు. మమ్మల్ని చూస్తూనే కృష్ణ అంటూ నేల మీదనే కాస్త నడుం వాల్చారు. అదేమిటమ్మోయ్ కింద పడుకున్నారు, పక్కనే మంచం ఉందగా అంది మా తోడికోడలు. ఈ కట్టినెక్కడ పారేస్తే ఏంలే అన్నారు విరక్తిగా మా అత్తగారు. ఇన్నాళ్ళు మీ ఒళ్ళు కట్టే, కానీ ఇప్పుడట్టా కాదే, పాపం పెద్దతనంలో వాతం వస్తే అవస్తే అన్నది అసాధ్యురాలైన మా తోడికోడలు. మా బావగారు ఊరుకోమంటూ మా అత్తగారు చూడకుండా నెత్తి బాదుకున్నారు. నాకు వాతము రాలేదు, అవస్థ పట్టం లేదు, నేనెప్పట్లాగనే ఉన్నా, అయినా తెలియకడుగుతా గాని వచ్చినప్పటి నుంచి నా ఒళ్ళుని గురించి వాతాన్ని గురించి చదువుతున్నావేమిటే గ్రంథం అన్నారు బాగా హీటెక్కిపోయిన మా అత్తగారు. ఆనాడు నా లావును గురించి దేశమంతా చెప్పి మీరు నన్ను ఎగతాళి చేయలా అన్నది ఆ అక్కస్ కడుపులో పెట్టుకున్న మా తోడికోడలు. నేనేమీ దేశం అంతా చెప్పలేదు, చూసే వాళ్ళకు కండ్లు లేకపోతేగా, కండ్లున్న వాళ్ళిన్నాళ్ళు
నేను లావుగా ఉన్నానని ఏనాడు అనలేదు. అయితే ఏమిటే నువ్వనేది? నా కండ్లు లేవంటావా? పండ్లు లేవంటే ఒప్పుకుంటాను. దాని దుంపదెంచ, కండ్లు కూడా లేవంటే ఎట్టా చచ్చేది? ఈరోజు జబ్బు చేసి నువ్వు చిక్కిపోయావేమో గాని మొదల నుంచి నువ్వు లావేననే సంగతి అందరికీ తెలిసిందేగా అంది. అదిగో ఆ మాటే నేను అడుగుతున్నా. మొదటి నుంచి మీ ఒళ్ళు కట్టిలా ఉన్నా ఈరోజు పెట్టిలా ఉందని చూసే వాళ్ళందరికీ తెలియదంట. నన్ను చూసి నవ్విన వాళ్లే ఈరోజు మిమ్మల్ని చూసి నవ్వలేదంట అంది. నవ్వితే నవ్వని, నీ చేత మాటలు పడమని భగవంతుడు నా ముఖాన రాశాడు, తప్పుతుందా? నా చేత మీరేం మాటలు పడలేదమ్మోయ్. అన్ని మాటలు నేనే మీ చేత పడ్డాను. మా పుట్టింటి వాళ్ళు గతిలేని వాళ్ళన్నది మీరే. మీ పుట్టింటి వాళ్ళు శుచి శుభ్రం తెలియదన్నది మీరే. మా వియ్యాల వాళ్ళని తిట్టిపోసింది మీరే. నా కోడలికి ముక్కు సొట్టన్నది మీరే. నా మొగుడు నా మాట విని చెడిపోయాడన్నది మీరే. నేను గయ్యాళనని రాక్షసునని ఆడిపోసుకుంది మీరే. ఆగిపోయావేం? ఇంకా చదువు. నీ నోటి కడ్డేముంది? ఎన్ని అభాండాలైనా వేస్తావు. నేనేం అభాండాలు వేయడంలా ముఖం ఉంది, అద్దం ఉంది అనలేదని ప్రమాణం చేయండి. మధ్య నేనెందుకే ప్రమాణం చేయడం? పాపం ఎక్కడుంటే భయం అక్కడుంటుంది. నాకేం అంది అత్తగారు. మరి భయం లేనప్పుడు ప్రమాణం చేయడానికేం అన్నది లాయర్ కూతురైన మా తోడికోడలు. మా బావగారు కోసం వెతికాను, కనిపించలా. ఇద్దరూ రెచ్చిపోతున్నారు. అప్పటికి భయపడుతూనే ఊరుకోండత్తా అన్నాను. ఆ మాట అంటానికి అంతవరకు నాకు ఛాన్స్ ఇవ్వలా వాళ్ళిద్దరూ. నన్ను ఊరుకోమంటావేమిటే? అదట్టా నోరు పారేసుకోవడం బాగుందా? అసలు ఎందుకే ఈ కొంపకు రావడం నాకిష్టం ఉండదు. ఏనాడు మా తోడికోడలు పోయిందో ఆనాడే ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది అంది. మా తోడికోడలు ఊరుకోలేదు. ఓ అబ్బా, తోడికోడలుండగా ఇద్దరికీ మహాసరి పడ్డట్టు. అయ్యో సంబడం, ఎవరికి తెలీదు అంటూ సాగదీసింది మా తోడికోడలు. తెలిస్తే తెలిసింది లేవే, నా తోడికోడలైనా మేనత్త అయినా ఆవిడే గనక ఓ మాటన్నా పడుండేదాన్ని. నీలాగానా తోడికోడలు అత్తను అడవులు పట్టించలేదు అంది. అదిగో ఆ మాటే అనొద్దంట. అత్తను నేనా అడవులు పట్టించినాను? మొగుడు చచ్చిన ఆడపడుచును నానా అవస్థలు పెట్టి అడుక్కు తినేట్టు చేసింది నేనేనంట. నేనేం అడుక్కు తినమని పంపలేదు. అడుక్కు తినే బుద్ధులుండేవాళ్లే అడుక్కు తింటారు. ఇంతకీ దాని పిల్లని పుట్టింటి వాళ్లలో ఇచ్చుకుందనేగా దాన్నింతగా వెనకేసుకురావడం అంది అత్తగారు. నేనేం వెనకేసుకురాలా. ఆవిడ నా గతి చేసినందుకు ఊరు నాడు అనుకుంటేను అంది తోడికోడలు. హో అబ్బా, నువ్వు అత్తని పెట్టిన అగచాట్లు ఎవ్వరూ అనుకోనట్టు. మీలాంటి వాళ్ళు తప్ప ఎవ్వరూ అనుకోలేదు. మంచాన పడ్డ ఆవిడికి నేను చేసిన చాకిరి ఊరందరికీ తెలిసిందేగా. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంది. తెలుస్తుంది. నీ నోటికి భయపడితే తెలియకేం చేస్తుంది అంది అత్తగారు. అదుగో మళ్ళీ ఆ మాటే అనొద్దంట. నా నోరు అంటారు. మీ నోటికి భయపడింది ఎవరు? నీ పేరంటేనే నా పుట్టింటి వాళ్ళు హడలు సస్తారాయిరే అంది. నా పేరంటే కాదు, నీ పేరంటేనే నా పుట్టింటి వాళ్ళు భయపడి చస్తారు. ఎందుకీ సిగ్గులేని మాటలు? పోనిస్తూ ఎవరైనా వింటే నవ్విపోతారు. ఎవరికి తెలీదు ఎవరి నోరెట్టాంటిదో అంది. అందరికీ తెలుసన్నది మా తోడికోడలు చేతులు తిప్పుతూ. ఇంకా లాభం లేదని నువ్వైనా ఊరుకోమ్మా అంటూ మా తోడికోడలు చేయి పట్టుకుని లేవదీసి వంటింటి వైపు తీసుకెళ్లాను. మా తోడికోడలు కోడలు మా అత్తగారి దగ్గర కూర్చుని ఊరుకోండవ్వా అంటూ బ్రతిమాలింది. అంతా సద్దుమణిగాక బయటనుంచి మా బావగారు పిల్లిలాగా లోపలికొచ్చారు. తెల్లారిగట్ల 3ంటికే లేచి వేడి నీళ్లు పెట్టింది మా తోడికోడలు మా స్నానాలకు. అప్పటికే స్నానం గీనం ముగించుకుని మా బావగారు డ్రైవర్ని నిద్రలేపడానికి వెళ్ళారు. రాత్రి జరిగిన మా దెబ్బలాట పూర్తిగా మర్చిపోయారు. మా అత్తగారు తోడికోడలు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకోవడం చూసి నేను మా కోడలు విస్తుపోయాము. తీరా బయలుదేరేటప్పుడు మా బావగారితో పాటు మా తోడికోడలు కూడా వస్తే బాగుండు ననిపించింది. కానీ చంటి పిల్లాడిని కోడల్ని ఒంటరిగా విడిచిపెట్టి ఎట్లా వస్తుంది? పోనీ కోడల్ని పిల్లాడిని కూడా కొండకు పిలిచికెడితే? అయినా నేనుగా మా తోడికోడల్ని కూడా రమ్మని పిలిస్తే మా అత్తగారికేం కోపం వస్తుందోనని నోరు మూసుకున్నాను.
తీరా బయలుదేరే ముందు, ఏమండోయ్, పిల్లాడిని అబ్బాయివి కొన్ని ముడుపులు అట్టాగే ఉన్నాయి, తీసుకెళ్లి హుండీలో వేస్తారా, లేకపోతే రేపు మనం వెళ్ళినప్పుడు వేయొచ్చంటారా అంది తోడికోడలు. పోని మనం వెళ్ళినప్పుడే వేద్దాం, కోడలు ఊరికెళ్లేలోగా మనం ఎటు తిరిగి కొండకోసారి వెళ్ళాలిగా అన్నారు బావగారు. పోని పిల్లాడుకు మొక్కుబడి ఉంటే నీ కోడల్ని పిల్లాన్ని కూడా తీసుకురారా అన్నారు మా అత్తగారు. ఎందుకులే కక్కి, మీకు లేనిపోని ఇబ్బంది, పైగా అవ్వ దగ్గరుండటం బాగా అలవాటైంది వాడికి అన్నారు. పోని దాన్ని కూడా రమ్మన్రా, అందరం కలిసే వెళ్ళొద్దాం, మళ్ళీ మళ్ళీ వెళ్ళడం ఎందుకు, ఎటు రేపు వచ్చేస్తాంగా అన్నారు. దానిష్టం కక్కి అంటూ తప్పుకున్నారు మా బావగారు. మధ్య నా ఇష్టం ఏమిటండోయ్, పోనీ వారం రోజుల తర్వాత వెళ్ళేది, ఇప్పుడే వెళదాం పదండి అన్నది మా తోడికోడలు. బ్రతుకు జీవుడా అనుకున్నాను. అంతా ప్రయాణమయ్యాం. కారులో చోటుంటుందా ఉండదా అన్న సందేహం అందరికీ కలిగింది. కానీ ఎలాగో కూర్చున్నాం. నేను మా అత్తగారికి తోడుకోడలికి మధ్య కూర్చున్నాను. మా తోడుకోడలు పక్కనే పసిబిడ్డను ఒళ్ళో పెట్టుకుని కోడలు కూర్చుంది. ముందు సీట్లో మలయాళం పక్కన మా బావగారు కూర్చున్నారు. నిండుగా ఉన్న సామాన్లతోనూ మనుషులతోనూ గర్భిణీ స్త్రీలా బయలుదేరింది కారు. కక్కి, చుక్కల పర్వతం గాలిగోపురం చూసావా, ఇక్కడి నుంచి కనపడుతుంది, అదిగో ఎడంవైపు లోయలో. ఓ అబ్బా, 1,00,000 సార్లు చూశాను అని మా అత్తగారు అంటుండగానే డామ్ అంటూ పేలింది మళ్ళీ. ఓ అమ్మ అంటూ ఉలిక్కిపడి నన్ను పట్టుకున్నారు మా అత్తగారు. మా అత్తగారు కూర్చున్న వైపు టైరే పంచర్ అయింది. నేను నవ్వాపుకోలేక సతమతమయ్యాను. మళ్ళీ ఏ ఇనప మేకో టైర్లో దిగుంటుంది, లేక టైరే బరస్ట్ అయి ఉంటుంది. అయినా మా అత్తగారు కూర్చున్న వైపే 2 సార్లు పంచురు కావాలా? మా తోడికోడలు మూతికి పమిట కొంగు అడ్డం పెట్టుకుని నవ్వుకుంది. మళ్ళీ ఏమొచ్చిందే అన్నారు మా అత్తగారు. ఏం రాలేదు, టైర్ పంచర్ అయింది అన్నాను. అయ్యో, నీ టైరు దొంగలు దోల, ఇవేం టౌర్లు, ఇదేం కారు, మాట మాట్లాడితే డామ్ డామ్ అంటూ పేలిపోతుందేమిటే వెధవ కారు అని విసుక్కుంటూ మాతో పాటు కారు దిగారు మా అత్తగారు. టైరు పంచరేదైతే కారేం చేస్తుంది కక్కి, మరో స్పేర్ టైర్ వేసుకోవాయ్ అన్నారు డ్రైవర్తో మా బావగారు. డ్రైవర్ భయపడుతూ నుంచున్నాడు. నా గుండె గతుక్కుమంది. అన్నట్లు ఉన్న స్పేర్ టైర్ కాస్త మొదట పంచరైనప్పుడే వేసేశాడు. ఏం చేయడం? చూస్తూ నిలబడతావేం డ్రైవర్ అని గద్దించాడు మా బావగారు. విధిలేక నేనే చెప్పాను. బయలుదేరిన వెంటనే ఒక టైర్ పంచరైందని, అప్పుడు వేసిన స్పేర్ టైరే ఇప్పుడు పంచరైందని. అట్లాగా? అరే, అయితే ఏదైనా బస్సు వస్తుందిగా ఇప్పుడు, అందులో మనం అంతా కొండకెళ్దాం. కారు ఇక్కడే ఉంచి ఈ పని పిల్లవాణ్ణి కాసేపు కారుకు కాపలా ఉండమని డ్రైవర్ని దిగువ తిరుపతికి పంపించి టైర్లు రిపేర్ చేసుకురమ్మంటే సరి అంటూ కారులో ఉన్న సామాన్లన్నీ కిందకి దించారు మా బావగారు. అబ్బే, ఆ పాత బస్సు ఎన్నడూ ఇట్టా పంచరు కాలేదు, పాడు కాలేదు అన్నారు మా అత్తగారు రోడ్డు పక్కనున్న బండ మీద కూర్చుంటూ. అందుకనేగా ఇప్పుడు మీకోసం బస్సులో పోబోతున్నాం అన్నది మా తోడికోడలు నవ్వుతూ. మా కాలంలో బస్సులు కాకపోతే ఈ కార్లన్నీ ఎక్కడున్నాయిలే అన్నారు మా అత్తగారు. మా పెద్దనాన్నొక్క కారుండేది, చిన్నప్పుడంతా నేను ఆ కారులోనే తిరిగేదాన్ని అంది తోడికోడలు. మాకు పెద్దనాన్నలు లేరు, కార్లు లేవు. మా నాన్న హయాంలో గుర్రపు సాట్లోనే వెళ్ళేవాళ్ళం ఎక్కడికి వెళ్ళాలన్నా అన్నారు మా అత్తగారు మళ్ళీ బిగుసుకుపోయి. మా బావగారికి కంగారు పట్టుకుంది. కక్కి, వాళ్ళ నాన్నకు గుర్రబండి ఉండేదట క్యాంపులకి వెళ్ళడానికి అంటూ మా తోడికోడల్ని నోరు మూసుకోమని గుడ్లురిమి చూశారు బావగారు. మా తోడికోడల నోరు ఆటోమేటిక్ సిస్టంలో పనిచేస్తుంది. ఆవిడొద్దనుకున్నా ఆవిడ నోరు ఆవిడ కంట్రోల్లో ఉండదు. ఏమోనమ్మా, నేనెప్పుడు గుర్రబండ్లు ఎక్కలేదు, ఒంటెద్దు బండ్లు ఎక్కలేదు అన్నది తను రోడ్డు పక్కనున్న కొండరాళ్ళ మీద కూర్చుంటూ. మా అత్తగారి ఒళ్ళు బొగ్గును మండింది. అదేమిటే, గుంటూరు జిల్లా వాళ్లకు గుర్రపు బండ్లు ఒంటెద్దు బండ్లు కాకపోతే విమానాలు ఎక్కడున్నాయే తిరగడానికి అన్నారు మా అత్తగారు. దాని ముఖంలే కక్కి, ఒట్టి బడాయి కోరు అన్నారు మా బావగారు. నేనేం బడాయిలు చెప్పలేదండోయ్, మా కారుండేది గనుక చెప్పాను.
గుర్రపు బండిని గుర్రపు సాట్ అంటూ నేనేం గొప్పలు చెప్పుకోలేదు అన్నది మా తోడికోడలు. అయ్యో శ్రీరామచంద్ర, చిన్నప్పుడంతా అట్ట అనేవాళ్ళం గనక ఇప్పుడు కుసిక్కున ఆ మాటే వచ్చింది. పోన్లే కక్కి, తప్పేముంది, నువ్వు ఊరుకుంటావా లేదా అన్నారు మా బావగారు మా తోడికోడల్ని నమిలి మింగేట్టు చూస్తూ. అంటే అన్నదిలేరా, నేనిహ మాట్లాడంలే, నోరు మూసి కూర్చుంటే పోయే అన్నారు మా అత్తగారు కొడుకును తృప్తిపరచడానికి. నీ మాటకేం కక్కి, నేనే దీని నోటికి భయపడి నోరు మూసు కూర్చుంటా ఒక్కోసారి అన్నారు మా బావగారు నవ్వుతూ. మా తోడికోడలికి మళ్ళీ కోపం వచ్చేలోగానే బస్సు వచ్చేసి మమ్మల్ని బ్రతికించింది. కొండ మీద ట్రావెలర్స్ బంగాళాలోనే అంతా ఉండే ఏర్పాటు చేశారు మా బావగారు. వెళ్తూనే గుడికెళ్ళి స్వామి దర్శనం చేసుకుని ముడుపులు అపరాధ కానుకలు హుండీలో వేసి పిల్లాడి మొక్కుబడి కూడా తీర్చుకుని తిరిగి బంగాళాకు వచ్చాము. మేమంతా హోటల్ నుంచి తెప్పించిన భోజనమే చేశాము. మా అత్తగారు మాత్రం గుడి నుంచి అర్చకులు తెచ్చిన పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, వడలు వగైరాలు తీసుకుని భుక్తాయాసంతో కృష్ణ అంటూ కాసేపు నడుం వాల్చారు. ఆమె పక్కనే మా తోడికోడలు కూడా నడుం వాల్చింది. నేను మా తోడికోడలు కోడలు పిల్లాడిని నిద్రపుచ్చి ఏమీ తోచక స్వామివారి రోజా తోట చూడ్డానికి బయలుదేరాం. తోటంతా గులాబీ పూలు విరగబూశాయి, కానీ కోయడానికి లేదుగా. కోసినా పెట్టుకోవడానికి అంతకన్నా వీల్లేదు. మా ఇద్దరి ఆడహృదయాలు ఆ పూలు చూసి అల్లాడిపోయాయి. అప్పటికి పెద్ద పెద్ద పూలన్నీ విడిచిపెట్టలేక కోసాం. కానీ భయం వేసింది. ఆ పూలన్నీ మాల కట్టి మేం ఉండే గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి వేద్దామనుకున్నాం. పూలు కోసినందుకు అపచారం అంటూ చెంపలేసుకుంటూ తిరిగి బంగళాకొచ్చాం. ఈలోపు మా అత్తగారు తోడికోడలు ఏ ఘట్టంలో ఉన్నారోనని భయపడుతూనే వచ్చాం. కానీ తీరా బంగళాకొచ్చి వాళ్ళిద్దరినీ చూసి మా కండ్లని మేమే నమ్మలేకపోయాం. కలయో వైష్ణవమాయో అన్నట్టు మా అత్తగారు మా తోడికోడలు పడి పడి నవ్వుతూ పోండత్తా అంటే చీపో గాడిదా అనుకుంటున్నారు. మమ్మల్నిద్దరినీ చూసి రాండే కోడళ్ళు, మీకు తొందరలో పప్పన్నం పెట్టే ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు ఇద్దరూ ఏకకంఠంతో. అంటే మా తోడికోడలు అన్న కొడుకు మా అత్తగారి పెద్దక్క రెండో మనవరాలను ఇచ్చేటట్టు వాళ్ళిద్దరిలో ఒప్పందాలు జరిగిపోయాయన్నమాట. మరి కట్నం మాట అన్నది మా అత్తగారు. ఆ కట్నమూ లేదు, కాకరకాయ లేదు, మీరుండండి అత్త, మా అన్నని నేను ఒప్పిస్తాను, పరాయి వాళ్ళం గనకనా అంతా బీరకాయ పీచేగా అన్నది మా తోడికోడలు. అంతేలే, అయినా ఉన్న ఆస్తంతా మా అక్క ఇంకెవరికిస్తుంది, ఆ ఇద్దరు మనవరాళ్ళకేగా, అయితే పెళ్లి కొండ మీదనేగా. ఆహా, మా అన్న పిల్లల పెళ్ళిళ్ళన్నీ కొండ మీదనే అంది. ధన్యోస్మి, ఎవరా అదృష్టవంతులు, ఏమి నా భాగ్యంబు, మీరెవరూ కలిసి ఒకానొక శుభకార్యంబు తలపెట్టుట అపూర్వం, అద్భుతం, ఆశ్చర్యం. షరా ఆలస్యం అమృతం విషం. ఆ శుభకార్యం ఏదో సత్వరంబు కానిండు అన్నారు మా వెనక నుంచి వచ్చిన బావగారు. అదేమిట్రా వరం, నాటకం భాష మాట్లాడుతున్నావు అన్నారు మా అత్తగారు నవ్వుతూ. అవును కక్కి, నిజంగానే నేను నాటకంలో బుస్సీ వేసి ఒక్కో అరుపు అరుస్తుంటే హాల్లో ఉండే జనం అంతా హడలు చచ్చేవాళ్ళనుకో. పిల్లలు పాలు తాగడం మానేసి గోలగా ఏడ్చేవాళ్ళు కక్కి అని మా బావగారు చెప్తుంటే మేము నవ్వకుండా ఉండలేకపోయాం. ఎట్టాగూ అయితే మరి నీ పెళ్ళాం చేత కూడా ఒక వేషం వేయించలేకపోయావట్రా అన్నారు మా అత్తగారు నవ్వుతూనే. నా ముఖానికి అదొక్కటే తక్కువ అంది మా తోడికోడలు మూతి ముడుచుకుని. అబ్బే, నాటకాల్లో సొంత పెళ్ళాం పక్కనుంటే నటన రాణించదు కక్కి. అయినా నా పెళ్ళాం నిత్య జీవితంలో కాకలు తీరిన కథానాయికే గాని నాటక రంగానికి ఆ ముఖం కాస్తా అంటూ మా బావగారు మా తోడికోడల్ని ఏడిపించడం మొదలెట్టారు. పోన్లేండి, నా ముఖాలని ఏం చేస్తాం. నీదంతా చోద్యమే మరీను, వాడేదో ఎగతాళి కంటేను. ఈరోజు ఎగతాళి కంఠం కాదులే, ఎప్పుడూ ఉండేదే. ఆయన అందానికి రంగుకు నేను తగనని తను అనేదే కాక అందరి చేత అనిపించలా అంది తోడికోడలు. నువ్వే చెప్పు కక్కి, నా అందానికి ఆకారానికి ఇది ఏమాత్రం తగదని
నా పెళ్ళప్పుడు అందరూ అన్నదేగా అన్నారు మా బావగారు పెళ్ళాన్ని ఏడ్పించడంలో ఒళ్ళు మర్చిపోయి. ఎవరి మాట దాకనో ఎందుకు, ఈ మీ కక్కే అన్నది మా తోడికోడలు. నేనేమీ అనలేదమ్మోయ్ అన్నారు మా అత్తగారు కంగారు పడుతూ. అనకేంలేండి అన్నీ అన్నారు. మా చెల్లెలు పెళ్ళికొచ్చినప్పుడు మా పెరట్లో నిన్న సపోటా చెట్టు కింద కూర్చుని మీరు మీ తోడుకోడలు మాట్లాడుకోలా? నేను మీ అబ్బాయికి ఏమాత్రం తగనని, మా వంశం అంతా అనాకార్లమని. ఏమిటే మహా చూసినట్టు వినినట్టు మాట్లాడుతున్నావు? తెలియకడుగుతా గాని నీ ఇంటికొచ్చి పట్టుమని ఓ పూటైనా ఉండను నేను మీ పెరట్లో ఉన్న సపోటా చెట్టు కింద తీరిగ్గా కూర్చోవచ్చానంట. మరీ అగాండాలు వేయడం నీ అలవాటు కాకపోతేను. మా బావగారు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. నేనేం అభాండాలు వేయడం లేదమ్మోయ్ అని లేదంటాం మా వంశంలో లేదు అన్నది మా తోడికోడలు. ఏం వంశమో మాయదారి వంశం పోనిద్దు అన్నారు మా అత్తగారు మూతి 3 వంకర్లు తిప్పి. మా తోడికోడలు తారాజువ్వలా లేచింది. మాది మాయదారి వంశం, సరే ఒప్పుకున్నాను. మళ్ళీ మా మాయదారి వంశంలో పిల్లాడే ఎందుకు కావాల్సింది వచ్చాడంట మీ అక్క మనవరాలకి అంటూ నిలదీసింది మా తోడికోడలు. నాకెవ్వరూ కావలసి రాలేదు తల్లి, ప్రస్తావనకు వచ్చింది గనుక అన్నాను. నీకు నీ వంశానికి ఒక్క నమస్కారం అంటూ మా అత్తగారి శరీరాన్ని ఒక ప్రదక్షిణ చేయించి లోపలికెళ్లారు. మా తోడికోడలు కూడా లేచి నిలబడ్డది. మా వంశానికేం నిక్షేపం లాంటి వంశం, ఎటొచ్చి కర్మం జాలక మీ రాక్షస వంశంలో వచ్చి పడ్డానే గాని. మా అత్తగారు లోపల నుంచి అంటున్నారు. ఎవరిదే రాక్షస వంశం? ఎవరిదంట? బలవంతంగా అత్తను బకెట్లో కూర్చోబెట్టి బావిలో దించింది ఏ రాక్షసే? అయ్యో అయ్యో, మీ అన్యాయం కోలా, ఇంత అన్యాయమా? తల్లి మాటలు విని నన్ను అన్యాయంగా బకెట్లో పడేసి బావిలో దించింది మీ అబ్బాయా నేనా? వాణ్ణి ఎందుకంటావే? నోర్లేని ధర్మరాజు. మీ నోరు కాస్త అరవిస్తారని. నీ నోటు ముందు నా నోరేం పనికొస్తుందే? నా వంశాన్నంతా హడలగొట్టిన నోరు నీది. మీ కౌరవ వంశాన్ని హడలగొట్టడం ఎవరి చేత అవుతుంది? హడలి చస్తారు. నేనొక్కతనే మొండికెత్తాను. కౌరవ వంశం మీది గాని మాది కాదేవ్. మా దేనోర్లని పాండ్య వంశం. మరి ఆ కౌరవ వంశంలో వాడి మెడకే మీ పాండురోగ పిల్లని ఎందుకు అంటగట్టాలని చూస్తున్నారు? మా పిల్లకు పాండురోగము లేదు, మీ ఉబ్బస పిల్లాడికి ఇవ్వం అంటూ మా అత్తగారు మళ్ళీ లోపలికి వెళ్ళారు. మా పిల్లాడికి ఉబ్బసము లేదు, మీ దిక్కుమాలిన సంబంధం మా కొద్దనూ వద్దు అంటూ తోడికోడలు కూడా లోపలికి వెళ్ళిపోయింది. గాలివాన వెలిసింది. కానీ అన్యాయంగా కుదిరిన సంబంధాన్ని, కాబోయే పెళ్లిని వీళ్ళిద్దరూ పోట్లాడుకుని చెడగొట్టారే అని బాధపడ్డాను. మా బావగారు మెల్లగా లోపలికొచ్చారు. ఆయనకు టైమింగ్స్ బాగా తెలిసిననిపించింది. ఆ ప్రాంతంలోనే ఉంటారంతవరకు. ఉన్నట్టుండి మా అత్తగారు సామానంతా తెచ్చి హాల్లో పడేస్తూ, బయలుదేరవే, ఇంక దీని ముఖం చూస్తూ ఇక్కడొక క్షణం ఉండను అన్నది. మరోవైపు నుండి బట్టల సంచి, పిల్లాడు ఆడుకునే బొమ్మలు అన్నీ తీసుకొచ్చి హాల్లో పడేస్తూ, బయలుదేరండి, ఇంక ఈ మాటలు పడుతూ ఒక్క క్షణం ఉండలేను అన్నది మా తోడికోడలు. మా బావగారు తలపట్టుకుని కూర్చున్నారు. నేను మా తోడికోడల్ని బ్రతిమాలి ప్రయాణం మాన్పించేసరికి తాతలు దిగొచ్చారు. మా తోడికోడలు చిన్నపిల్లైనా ఎంతో ఇదిగా మా అత్తగారిని బ్రతిమాలి తెల్లారిగట్ల సుప్రభాతం చూసిపోదామని నచ్చజెప్పింది దగ్గర కూర్చుని. ఆ రాత్రి నిద్రపోయేదాకా మా అత్తగారిని, మా తోడికోడల్ని ఒకచోట చేరనీయకుండా నేను, మా కోడలు చెరుకళ్ళ దగ్గర కాపలా ఉండాల్సి వచ్చింది. సుప్రభాతానికి వెళ్ళడానికి తెల్లారగట్ట 2ంటికే లేచాము. పిల్లాడి ఏడుపు, మా తోడికోడల జోలపాట, మా అత్తగారి గోవిందనామాలు కలిసిన నేపథ్య సంగీతంతో స్నానాలు ముగించుకుని అందరికంటే ముందే గుడి దగ్గరికి వెళ్ళాము. తలుపులు తెరవడానికి కాసేపు, అర్చకుల కోసం కాసేపు కూర్చున్నాం. కౌసల్య, సుప్రజ, రామ అని ప్రారంభిస్తూనే మా అత్తగారు మైకం వచ్చి పడిపోయారు. అందరం కంగారు పడిపోయాం. అంతకు ముందు నుంచి కడుపులో వికారంగా ఉంటుందన్న మా తోడుకోడలు కూడా తల తిరుగుతోందని పడిపోయింది.
ఇద్దరూ ఒక్కసారిగా అట్లా పడిపోవడం చూసి అందరం నోటమాట రాకుండా కొయ్యబారిపోయాము. ఏదో అపచారం జరిగి ఉంటుంది అని అక్కడున్న వాళ్ళంతా అనుకోవడం వినిపించింది. అసలే వాత శరీరాలు, పైత్య తత్వాలు. తెల్లవారుజామున లేచేసరికి నిద్ర చాలక కాస్త పైత్యించాయి శరీరాలు అంటూ కాసిన సన్నీళ్లు ఇద్దరి ముఖాల మీద చల్లారు మా బావగారు. కాసేపటికి ఇద్దరూ మెల్లగా లేచి కూర్చున్నారు. ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. అపచారం వెంకన్న, అపచారం జరిగింది నాయనా అంటూ రెండు చేతులు పెళ్ళిన కొట్టుకున్నారు మా అత్తగారు. అపచారం వెంకటరమణ, అపచారం అయింది తండ్రి అంటూ పెడేరుమని కొట్టుకుంది రెండు చెంపులు మా తోడికోడలు. దీని భావమేమి తిరుమలేసా అన్నట్టు మేమంతా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోయాము. చూసామంటే వదరవాకే అంటూ వింటావా? మనం ఎన్ననుకుంటే ఏం? మాటిచ్చాం వెంకన్నకు, ఆయన ఊరుకుంటాడా? కొండ మీద పెళ్లి చేద్దాం అనుకున్నామా లేదా అంది అత్తగారు. అవును అనుకున్నాం అన్నది మా తోడికోడలు నీరసంగా తలూపుతూ. నీ ఇష్టం వచ్చినట్లుగా వాగావు, ఇప్పుడైనా తెలిసిందా? వెంకన్నకు కోపం వచ్చిందే అన్నారు మా అత్తగారు. అదే నేను ఆ మాటే అనుకున్నా. లేకపోతే ఎన్నడూ లేనిది నేనిట్లా తల తిరిగి పడిపోవడమేమిటి అన్నది మా తోడికోడలు. పోనీలే, ఇది ఒకందుకు మంచిదైంది. ఆ పెళ్ళేదో త్వరగా కానివ్వండి అన్నారు మా బావగారు నవ్వుతూ. ఏమంటావు అన్నారు మా అత్తగారు. నేనంటానికేముందత్తా, అంతా అదుగో ఆ ఏడుకొండల వాడి దయ. వెళ్తూనే మా అన్నకు జాబు రాసి శుభలేఖలు వేయించమంటాను అంటుండగానే సుప్రభాతం అయిపోయింది. బంగారు వాకిలికి వేసిన తెర తొలగించారు. గోవిందా గోవిందా అంటూ అందరం శ్రీనివాసమూర్తి దర్శనం చేసుకున్నాము. కొండ దిగి వచ్చినంతసేపు కాబోయే పెండ్లికి దూరాభారంలో ఉండే బంధువుల్ని ఎవరెవరిని పిలవాలో, ఎవరొస్తారో ఎవరి రారో మొదలైన విషయాలన్నీ మాట్లాడుతూనే వచ్చారు మా అత్తగారు తోడికోడలును. ఆ రోజు వాళ్ళింట్లో ఉండిపోమ్మని ఎంతో బ్రతిమాలింది మా తోడికోడలు. మా అత్తగారు మెత్తబడ్డారు. బాబోయ్, నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వాళ్ళిద్దరితోనూ దినదినగండం నూరేండ్ల ఆయుష్ సమాచారం. మళ్ళీ అగ్నిపర్వతాలు బద్దలు కాకముందే అక్కడి నుంచి బయటపడాలనిపించింది. మా బావగారికి అదే భయంలా ఉంది. పాపం, ఎందుకు లేవే, పెళ్లికి మళ్ళీ వస్తారుగా అన్నారు మమ్మల్ని సాగనంపుతూ. అన్నట్టు మేం గనక ఆ రోజు అక్కడే ఆగితే ఆ పెళ్లి కూడా మళ్ళీ ఆగిపోతుందని నా భయం. ఈ జన్మలో మా వారు లేకుండా తిరుపతి వెళ్ళడం అట్టే క్షేమం కాదనిపించింది. ఇంటికొచ్చిన వారం రోజులకల్లా పెండ్లి పత్రికలు వచ్చాయి. మా అత్తగారి ముఖం సంతోషంతో చాటంతయింది. ఏమైనా ఎన్నన్నా ఒక్క నోరు తప్పు విడిచి దాని మనసు మంచిదే అన్నారు మా అత్తగారు. ఈ మాటే మా తోడికోడలు ఎదురుగా అంటే ఆవిడెంతో సంతోషించేది. మొత్తానికి 2 గ్రహాలు కలిసి శత్రుస్థానంలో చేరినట్టు మాఘమాసంలో జరగబోయే పెండ్లికి మళ్ళీ మా అత్తగారు తోడుకోడలు ఒక చోట కలుస్తారు. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. ఉంటానండి.